నమస్తే. కల్వకుంట్ల కవితకి ఈసీ బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది. తన పార్టీకి సంబంధించినటువంటి పేరు పైన చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. వందలాది మంది ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. తను పెట్టినటువంటి పార్టీ అందరికీ తెలుసు, తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్. సో ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో, ఈ మూడు అక్షరాలు, సో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఇంతకుముందు ఇది బాగా అందరికీ తెలిసినటువంటి పేరు తెలంగాణ సమాజానికి ముఖ్యంగా. సో ఇదే సందర్భంలో టీఆర్ఎస్ అన్నటువంటి ఈ పార్టీని కాదని భారత రాష్ట్ర సమితి అంటూ బీఆర్ఎస్గా చేంజ్ చేయడం జరిగింది కేసీఆర్. సో ఎన్ని రోజులు టీఆర్ఎస్ అనేది కేసీఆర్ పార్టీగానే ఉండేది, కానీ ఆ పార్టీలోకి బయటికి వెళ్ళిన తర్వాత కల్వకుంట్ల కవిత ఈ టీఆర్ఎస్ అన్నటువంటి దాన్ని ఓన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలలో సెంటిమెంట్ని రగిలించవచ్చు. సో కుటుంబం పైన ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేసి బయటకు వచ్చినటువంటి కవిత, సో కొంతమంది ఈ టీఆర్ఎస్ అనేటువంటి తెలంగాణ పదాన్ని కనుక వాడుకున్నట్టయితుంటే కొంత ఇమేజ్ లభిస్తుంది, ఈ తెలంగాణ పార్టీ అని చెప్పేసి రేపు భవిష్యత్తులో చెప్పుకునేందుకు వీలుగా ఉంటుందంటూ తను టీఆర్ఎస్గా అవతరించడం జరిగింది. చాలా పార్టీ పేరు సూచించినప్పటికీ తెలంగాణ జాగృతి పేరుతో ముందుకెళ్ళాలి, తెలంగాణ జాగృతి పేర పార్టీ స్థాపించాలని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పినప్పటికీ ఎట్టకేలకు చివరిలో టీఆర్ఎస్ పార్టీగానే తను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, కానీ ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ అని చెప్పేసి మన పార్టీ పేరు ఏంటో తెలుసా 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 అంటూ లాస్ట్కి వచ్చేసరికి మన పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అంటూ. కాబట్టి దీనిపైన చాలా అభ్యంతరాలు వచ్చినాయి. ఈ పార్టీ పేరును మీరు మార్చుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఒక బిగ్ షాక్ ఇవ్వడం జరిగింది కవితకి. మరి కవిత స్థాపించినటువంటి పార్టీ పేరు టీఆర్ఎస్గానే ఉంటుందా భవిష్యత్తులో, లేకపోయినట్లయితే ఇంకేమైనా మార్చేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి. అంతేకాకుండా ఇదే టీఆర్ఎస్ పార్టీ పైన చాలా, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే కాదు, ఇంకా రకరకాలైనటువంటివి ఉంటాయి. తెలంగాణ రక్షణ సేన ఉన్నది, తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టుకోవచ్చు. ఇది ఎట్లయినా కానీ ఆ సంబంధించిన మూడు అక్షరాలు కలిసినట్టుగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఉన్నాయి కూడా టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ అన్నటువంటి మూడు అక్షరాల పైన కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి. కానీ కవిత పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీ పైన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చాలామంది ఎలక్షన్ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేయడం జరిగింది, ఇది వద్దు అని. మరి ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఇంకొక పేరు సూచించాలని చెప్పేసి ఆమెకు చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడాలి మరి దీనిపైన కవిత పోరాటం ఎట్లా ఉంటుంది ఏందనేది ఒకసారి చూద్దాం ఆ వివరాలు కూడా. కవిత కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాలని ఈసీ ఆదేశం. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో 15 రోజుల్లోగా 3 కొత్త పేర్లు ఇవ్వాలని చెప్పేసి గడువు ఇవ్వడం జరిగింది. 15 రోజుల గడువులలో 3 కొత్త పేర్లు. మళ్ళీ టీఆర్ఎస్ అంటే మళ్ళీ ఒప్పుకోరు, మళ్ళీ అభ్యంతరాలే. సో ప్రజలు కాదు, ఎక్కువ మొత్తంలో ఇచ్చినటువంటి వాళ్ళు కంప్లైంట్లు ఈ టీఆర్ఎస్ పార్టీ వద్దు అని చెప్పేసి ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తుల్లో ముందుగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలే కేసీఆర్ నేతృత్వంలో, హరీష్ రావు నేతృత్వంలో ఈ అంతా కూడా విజయవంతంగా వేలాది మంది ఢిల్లీలో కంప్లైంట్ చేయడం జరిగింది. సో 15 రోజులు టైం ఇస్తున్నట. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడు పోసుకున్న తెలంగాణ రక్షణ సేనా పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే పార్టీకి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గా నామకరణం చేస్తూ రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అంటే ఆమె ఒక పక్కన ఆమె పార్టీ పేరు ప్రకటించినప్పటికీ రిజిస్ట్రేషన్ కాలే, ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఆమె దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు ఈసీ తిరస్కరించింది. ఈ పేరుతో చాలా అభ్యంతరాలు చెప్పింది కాబట్టి ఈ పేరును మార్చుకోవాలని చెప్పేసి ఈమె దరఖాస్తుని తిరస్కరించిండు. ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికారికంగా లేఖ రాశారు. రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించకపోతే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ గడువు విధించినట్టు తెలిసింది. ఒకవేళ ఈ 15 రోజులలో 3 పేర్లను కనుక సూచించకుండా ఏమవుతుందో గాని అని చెప్పేసి సపరేట్గా ఊకున్నావు అనుకో, నువ్వు దరఖాస్తు పెట్టుకున్నట్టు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నటువంటిది కూడా మేము తిరస్కరిస్తాం, మేము రిజెక్ట్ చేస్తాం. కాబట్టి దీనిపైన అభ్యంతరాలు వచ్చినాయి కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పడం జరిగింది. గతంలో ఈ అభ్యంతరాలకు ఏంటి కారణం అంటే, గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కూడా టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామంతోనే గుర్తింపు పొందింది. ఆ తర్వాత దానిని భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మార్చారు. ఇప్పుడు కవిత మళ్ళీ అదే సంక్షిప్త నామం టీఆర్ఎస్ వచ్చేలా
తెలంగాణ రక్షణ సేన అని పేరు పెట్టడంపై ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున అభ్యంతరాలు ఫిర్యాదులు వ్యక్తమయ్యాయి. పాత పార్టీ పేరును సెంటిమెంట్ను తలపించేలా ఈ కొత్త పార్టీ పేరు ఉండడం వల్ల ఓటర్లలో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. సరే, ఏ పార్టీ అయితే ఉన్నది, టీఆర్ఎస్కి ఇంకోరైనా పెట్టుకోవచ్చు. మరి సింబల్ అయితే రాదు కదా, కారు సింబల్ అయితే రాదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కారు సింబల్ ఉన్నది, ఇప్పుడు ఆమెకైతే ఆ సింబల్ అయితే రాదు కదా. సరే, అయినప్పటికీ కూడా అభ్యంతరాలు చాలామంది తెలపడం పట్ల ఈసీ కూడా ఆలోచించి ఇది మార్చుకోవాలి, చాలామంది నుంచి ఇది ఫిర్యాదులు అందుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కవితకు సూచించడం జరిగింది. దీంతో ఆ పేరును కొనసాగించడం కుదరదని స్పష్టం చేస్తూ కవితకు పంపిన లేఖలో ఈ విషయాన్ని ఈసీ పొందుపరిచినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలవాల్సి ఉంది. సరే, ఒక లేఖ మాత్రం బయటికి సర్క్యులేట్ అవుతా ఉన్నది. ఇది ఈసీ నుంచి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి లెటర్గా కవిత పార్టీని తిరస్కరించాలి, కవిత టీఆర్ఎస్ అన్నటువంటి ఈ పదాలను తొలగించుకోవాలి, కొత్త పార్టీ కొత్త పేరును సూచించాలంటూ ఈసీ ఆమెకు గడువు విధించినట్టుగా అయితే ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతా ఉన్నది. ఇంకా అఫీషియల్గా రావాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా కవిత పెట్టినటువంటి పార్టీ పట్ల మొదటి నుంచి కూడా కొంత వివాదమే నడుస్తున్నది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా అభ్యంతరాలు తెలుపుతా ఉన్నారు. ఈ పార్టీని ఏ విధంగా అతను ఓన్ చేసుకోగలుగుతుంది, టీఆర్ఎస్ అన్నా బీఆర్ఎస్ అన్నా ఎప్పుడున్నప్పుడు కూడా ఇది కేసీఆర్ పార్టీ, ఇది టీఆర్ఎస్ అంటే అది మా ఓన్ బ్రాండ్ అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. చూడాలి మరి, ఇప్పుడే పురుడు పోసుకున్నటువంటి ఈ పార్టీకి ఆదిలోనే దెబ్బ తగిలినట్టయితుంటే పార్టీ పేరును ఆల్రెడీ ప్రకటించిన తర్వాత ఈసీ తిరస్కరించినట్టయితుంటే ఏ విధంగా ముందుకెళ్తుంది కవిత అనేది మనం భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.